జై జనసేన వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం. ఏ పరిస్థితి టైం కూడా ఒక 4-5 రోజులు ఇవ్వమని అడుగుతున్నాం. వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బాలశౌరి గారి నాయకత్వం. సరే అవి నువ్వు పూర్తి ఇంకేంది ఇక్కడ ఎవరు చెప్పి అప్పచెప్పాం బాధ్యతలు ఇంకా కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు? రావపాడు బ్రిడ్జి యాక్చువల్గా ఇది చాలా సిఎస్ లైన్. సో అటు పక్క నుంచి బేసికల్గా దాన్ని రోడ్డు వెడల్పు చేసి ఏమన్నా రైల్వే అండర్ పాస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందేమో ముందు రైల్వే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని వచ్చి విజిట్ చేసి దాన్ని ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్తాం. తర్వాత అవసరమైతే దీన్ని జీఎం గారి దగ్గరకో లేకపోతే రైల్వే బోర్డు చైర్మన్ దగ్గరకు తీసుకెళ్ళి దీన్ని ఏ రకంగా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందో చూసి దాని ప్రకారం అదే అక్కడి నుంచి చిన్న వంచ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ సమస్యని ఏం చేయొచ్చు నా ప్రయత్నం స్టడీ చేయాలి. వైబిలిటీ ఏంటి, అసలు ఫ్లైఓవర్ వేయడానికి ఆస్కారం ఉందా లేదా, ఏం చేయొచ్చు, ఇవన్నీ చూసి. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన సభ్యత్వం గురించి మన ఎంపీ గారు బాలశౌరి గారు వచ్చి ఇక్కడ మేము చేసిన ప్రగతిని చూసి బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చాలా ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి అందరూ కూడా దీన్ని యాక్టివ్గా తీసుకుని చేయమని చెప్పారు. దీని మీద గ్రామ ప్రజలు రైల్వే ట్రాక్ గురించి, చిన్నవంతుని గురించి కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాకు వచ్చేప్పటికి 304 అయినాయండి. ఇప్పుడు 304. మన టార్గెట్ ఏంటంటే 1000 చేద్దామని. నాదైతే 1000 అవుద్ది. మా రామర్పాడులో ఒక 7,000-8,000 దాకా చేస్తారని మేము అనుకుంటాం. నమోదు కార్యక్రమం మొదలుపెట్టేసి మాజీ ఈవో గారు ఓర్వల్జీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని పర్యవేక్షించడానికి మన పార్లమెంటు సభ్యులు ఎంపీ బాలశౌరి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చి పర్యవేక్షించి రామ్మోహన్ రావు గారిని 300 సభ్యత్వాలు చేసినందుకు అభినందించారు. అలాగే రామర్పాడులో ఉన్న స్థానిక సంస్థలపై ప్రజలు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. ఏలూరు కాలం మీద వంతెన గురించి, రైల్వే ట్రాక్ పక్కన ఉన్న శ్మశానానికి వెళ్తాకి దోవలేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆ దోవ గురించి చేస్తే త్వరలో రాను రోజుల్లోనే అదే రైలు గేట్ గురించి, అండర్ పాస్ గురించి మాట్లాడి చేస్తారన్నారు. త్వరలో చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఉద్యమీ సభ్యత్వాల కార్యక్రమాన్ని రామర్పాడు గ్రామంలో మాజీ ఈఓ గారు అయినటువంటి గండా రామ్మోహన్ రావు గారి పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మన మచిలీపట్నం పార్లమెంటు సభ్యులైనటువంటి వల్లభనేని బాలశౌరి గారు వచ్చి ఈ ఎన్ని సభ్యత్వాలు అయినాయో చూసి రామ్మోహన్ రావు గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఎంపీ గారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా రైల్వే ట్రాకు వేయడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని, ఏలూరు కాలపై ఉన్న చిన్న వంతెన గురించి వారికి విన్నవించడం జరిగింది. వారు పర్యవేక్షించి చూసి దీనికి ఒక సొల్యూషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దీని గురించి రైల్వే డిఎంఓ గారితో మాట్లాడి దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి అనే కాన్సెప్ట్తో అవసరమైతే రైల్వే మంత్రి గారితో కూడా మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి మార్గం చూస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రైల్వే కట్ట మీద ఉన్నటువంటి దారి గురించి కూడా వారికి విన్నవించడం జరిగింది. వారు పాజిటివ్గా స్పందించి దీని గురించి కూడా నేను రైల్వే వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.
బండి వచ్చిందిగా వీడియో